బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఇటీవల మేడారం జాతరలో ఒక కోవా బన్ అమ్ముకునే ఒక చిరు వ్యాపారి వలీకి సంబంధించి ఒక యూట్యూబర్స్ ఇద్దరు ముగ్గురు చేసిన హడావిడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 వారాలు 3 వారాలుగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. నాకు అనిపిస్తుంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఇదేంది భయ్, నాకు అర్థం కాదు. కట్టెల పొయ్యి మీద ఎంత నిజాయితీ ఉన్న వాళ్ళకు వేరే ప్రపంచం తెలియదు. అసలు ఎవరు వీళ్ళు, వాళ్ళ గురించి ఒక్క మాట ఆ ప్రాంతంలో ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా చెప్పారు కదా, ఇంట్లో మేము కొంచెం రవా కలుపుతాము. అతను తిన్న తర్వాత అయినా వాళ్ళు వదిలిపెట్టలేదు. ముస్లిం సమాజానికి అంటగట్టి చేయాలనే ప్లాన్. వాళ్ళు కూడా అదే చేస్తారు, మీరు కూడా అదే చేస్తారు. ఏం లేకున్నా టార్చర్ చేసి పైకి తుపాకులు పట్టుకొని పోయి వాళ్ళ ముంగట పెట్టుడు. నువ్వేంద్రా ఇంటింటికి తిరిగి పాల అమ్ముకున్నట్టు నువ్వు కూడా మాట్లాడతావురా. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇటీవల మేడారం జాతరలో ఒక కోవా బన్ అమ్ముకునే ఒక చిరు వ్యాపారి వలీకి సంబంధించి ఒక యూట్యూబర్స్ ఇద్దరు ముగ్గురు చేసిన హడావిడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 వారాలు 3 వారాలుగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అసలు ఆ చిరు వ్యాపారుల పైన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ జర్నలిజం నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తలదించుకునే పరిస్థితిలో అలాంటి ఒక సందర్భం క్రియేట్ అయింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా దానికి చాలా సిగ్గుపడుతున్నా. మా జర్నలిస్టులు ఇలా బిహేవ్ చేసినందుకు క్షమించాలని కూడా వలీని నేను కోరుకుంటున్నా ఈ వేదిక ద్వారా, ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దీనికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వలీకి మద్దతుగా ఎక్కువ శాతం మంది హిందువులు మద్దతు నిలిచారు. ముస్లింలే కొంతమంది నిలిచినప్పటికి కూడా ఎక్కువ శాతం మంది వలీకి మద్దతుగా సోషల్ మీడియాలో అదొక ట్రెండ్ అయింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పాటు చాలామంది ఆయనకు మద్దతు నిలిచారు. ఈ తరుణంలోనే తెలంగాణ క్రాంతిదళ్ సారథి, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త పృథ్వీరాజ్ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అక్కడ కర్నూలు జిల్లాలోని వలి ఆళ్ళగడ్డకు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. ఇప్పుడు మనతో పృథ్వీరాజ్ ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే, జై తెలంగాణ. అన్న, ఏంటన్నా అసలు చాలా ఓపిక్గా వెళ్ళారు తెలంగాణ నుంచి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ వరకు వలీని. ఎందుకు మీకు కదిలించింది ఆ ఇష్యూ? ఎందుకు మీరు దాన్ని అంత దూరం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడాలని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనిపించింది? మానవీయ విలువలు ఉన్న ఎవరైనా కానీ ఆ దృశ్యాన్ని ఆ బన్ను తోటి జవాబు ఇచ్చిండే, తన తిని ఆన్సర్ ఇచ్చిండే, ఏం ఆన్సర్ ఇచ్చాడు. అవును. అయితే అది చూసిన తర్వాత నేనే కాదు, సమాజం అంతా చెల్లించిపోయింది కదా. అవును, వాస్తవం. పొట్ట కూటి కోసం ఎక్కడికి పోయినా ఏం చేసినా కానీ కడుపు నింపుకోవడం, తన కడుపు తన పిల్లల కడుపు. ఎట్లయితే పక్షులు ఎట్లయితే ఎక్కడికన్నా ఇక్కడి నుంచి ఒక దగ్గరికి వదిలించి ఓ దగ్గరికి పోయి ధాన్యం తీసుకొచ్చి పిల్లలు పెడుతుంది, అట్లే పాపము ఈయన కూడా తల్లిదండ్రులకు పిల్లలకు ఒక 500-600 వాళ్ళ కూలి వచ్చేది కూడా ఎక్కువ కూడా కాదు. అట్లా ఇండ్లను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి అటువంటి చేస్తుంటే ఏంటంటే అది సమ్మక్క జాతరలో జరిగితే అది యావత్ తెలంగాణ సమాజానికే చెడ్డ పేరు వచ్చే రీతిలో అది కనబడ్డది. తర్వాత సమాజం మొత్తం కూడా చూసిన తర్వాత గింత అన్యాయం ఉంటుందా? నాకు అనిపిస్తుంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఇదేంది భయ్, నాకు అర్థం కాదు. కూలి పని వాళ్ళ మీద చేసుడు ఎక్కడ అనేది మంచి అనిపించక వాళ్ళు ఏదైతే నిజంగానే ఈ బన్నుల విషయం ఉంది, దీని ఎక్స్పైరీ డేట్ ఏంది, అదేదో వీళ్ళే ఆఫీసర్లు అయినట్టు ఇదంతా మాట్లాడారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయినట్టు. నేను అది చూసిన తర్వాత అసలు ఏంటిది నిజంగా అసలు వీళ్ళు ఏంది కనుక్కుందామని చెప్పని ఆడదాకా పోయినాం. నేను దాసర్ సీన్ మేమంతా కలిసిపోయినాం, ఆ టీం అంతా, శంకర్ వీళ్ళంతా కలిసిపోయినాం. పోయిన తీరాడి పోయి చూస్తే అసలు ఎంత ఘోరం అంటే అసంటోళ్ళ మీద అసలు మాట్లాడలేమండి మనము. కట్టెల పొయ్యి మీద ఎంత నిజాయితీ ఉన్న వాళ్ళకు వేరే ప్రపంచం తెలియదు. వాళ్ళకు ఒక 2-3 తరాల నుంచి వాళ్ళు అదే పని చేస్తారట. లోకల్ చెప్తున్నారు అక్కడ. చాలా మంది లోకల్ హిందువులు చాలా మంది చెప్తున్నారు. వాళ్ళు అట్లా అసలు ఎట్లా చెప్తున్నారంటే, మా పిల్లలకు 10 రూపాయలు కాదు, వాళ్ళు 5 రూపాయలు వచ్చి ఇచ్చినా 3 రూపాయలు ఇచ్చినా గానీ పిల్లలను ఉట్టిగా పంపించారు. అంటే అంత ప్రేమగా చూసారు. అది చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడాల్సిందే కదా. నేను కూడా ఇక్కడ నాకు తెలుసు, నేను మాట్లాడితే నన్ను మార్వాడి ఉద్యమం మీద మాట్లాడతారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ మీద మాట్లాడతారు. నాకు మొదలే ఐడియా ఉంది ఇదంతా చేసుకునే. లేదు, అయినా కానీ పోవాలి కదా. పుట్టకుట్టి కోసం వచ్చింది ఇక్కడ, పుట్ట కొడుతోలతో మాకు పంచాయతీ మొదటి నుంచి కూడా. సో అట్లా అనుకుని నా అడిపోయిన తర్వాత చెల్లించి ఆ కట్టెల పొయ్యి మీద ఎంత నిజాయితీగా వాళ్ళు ఎంత నిష్టగా చేస్తున్నా చూసిన తర్వాత పేదరికం, చాలా పేదరికం అది చూసిన తర్వాత నేను కూడా మూవ్ అయినా. ఇది కరెక్ట్ కాదు, ఎక్కడి నుంచి చేసినా కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ గా అనిపించేది ఏంటంటే, నాకు అది చూసిన తర్వాత వీళ్ళ పైశాచికం ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది.
పహల్గామ్ అటాక్ లో ఏం చేసిండ్రు వాళ్ళు చూసి వీళ్ళంతా హనీమూన్ కప్పులో లేకపోతే కుటుంబాలు ఉన్న దగ్గర మొగోళ్ళకు ప్యాంట్లు ఇప్పి అండర్వేర్ ఇప్పి వానికి సుంతి అయిందా లేదా చూసి కాల్చి చంపిండు కదా. ఇక్కడ ఇతన్ని అడుగుతుంటే నువ్వు నీ పేరేంటిదని చెప్పని అడిగిన తర్వాత నాకు ఈయన చేతిలో ఉన్నది జర్నలిజం అనే గన్ ఉన్నది ఒకటి, ఏది మైక్ గన్ ఈయన పట్టుకున్నాడు, వాడు బుల్లెట్ గన్ అనేటోడు టెర్రరిస్ట్ పట్టుకొని ఉన్నాడు. సేమ్ క్వశ్చన్ నువ్వు పేరు అడిగి ఆచా నువ్వు ఇదా అని అప్పుడు స్టార్ట్ చేసింది చూసిందా. నాకు చాలా చాలా అమాననీయమైన చర్య కనిపించింది. టెర్రరిస్టులు ఎట్లా చేశారు ఇక్కడ 100% ఇప్పుడు వాళ్ళకును వీళ్ళకు తేడా ఏమున్నది, ఏం తేడా లేదు కదా. అదొక ఇప్పుడు వాళ్ళేమో మనిషిని చంపుతున్నారు, నువ్వు బతుకున్న మనిషిని చంపుతున్నావు, వాళ్ళని పొట్ట కొడుతున్నావు కదా, వాళ్ళ కుటుంబాన్ని పొట్ట కొడుతున్నావు కదా. ఇలా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర పోతే తెల్లారి మళ్ళీ శ్రీశైలం కమ్ముకుంటూ పోదాం అనుకున్న వాళ్ళు ఆగిపోయిన వాళ్ళకు వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. అది నిజంగా అంటే ఇప్పుడు మంచి కొన్ని ఏళ్ళు అవుతుంది బిల్డప్ చేస్తారు, చెడును కుండెడు పాలల్లా గింతంత సగం చెంచడు చుక్కడు విషం కలిపితే పాలు ఎట్లయితే మొత్తం విషం అయితే అట్లనే ఇప్పుడు వీళ్ళు చేసిండ్రు. అది దుష్ప్రచారం. కరెక్ట్. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అనే బన్నులో నిజంగా బన్నులో సబ్ స్టాండర్డ్ కనుక ఉండేది ఉంటే వీళ్ళు కాదు కదా, అది ఎవరు టెస్ట్ చేయాలని వాళ్ళు టెస్ట్ చేయాలి. సంబంధిత అధికారులు ఉన్నారుగా, ఉన్నది ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు. లేకపోతే నువ్వు కంప్లైంట్ చెయ్యి, లేకపోతే అక్కడనే కూర్చోబెట్టి నువ్వు పోలీసు వాళ్ళకి పిలిచో చేసి నువ్వు పోలీసు వాళ్ళు వదిలిపెట్టినా మేము నిన్ను వదిలిపెట్టాము. ఇదెక్కడి భాష, ఇదెక్కడి కథ, అసలు వీళ్ళు యాడ జర్నలిజం చదివినరు, వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు. అయితే చూసిన తర్వాత మళ్ళా నాకు ఒక కోణం ఏంటంటే ఇదేంది ఈ జాతరని బద్నాం చేయాలని మనం చూస్తున్నా వీళ్ళు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది ఆరాధ్యం సమ్మక్క అంటే. కరెక్ట్. తెలంగాణ ఆడపేడ్చులు వాళ్ళు, తెలంగాణ సింబల్ అండి సమ్మక్క అంటే. సౌత్ ఏషియాలో అతిపెద్ద జాతర కదా కుంభమేళ తర్వాత. సరే ప్రధానమంత్రి గారు రావాల్సి ఉండే, విజిట్ చేయాల్సి ఉండే, కానీ వాళ్ళకి ఎందుకో మరి ఇది పట్టింపు లేదు, నాకు అది తర్వాత సంగతి. కానీ అటువంటి పెద్ద జాతరలో ఇటువంటి ఇది విష ప్రచారం ఎక్కడిది అని చెప్పి నాకు మంచి అనిపించలే. అది మా తెలంగాణ వాళ్ళకే అది చెడ్డ పేరు లెక్క కనిపించి, తెలంగాణలో పోతే రేపు మా సొంటలో పోకపోతే తెలంగాణలో కనీసం పేదోళ్లకు బండమ్ముకునేటువంటి స్వేచ్ఛ అక్కడ కూడా గిజ్ చేస్తారా అని చెప్పని అంటారు. ఈ బదనాం ఏడ లేపుతారో ఇది కరెక్ట్ ప్రచారం కాదనే ఉద్దేశంతో వాస్తవం అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నేను చెప్తున్నా, ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరైనా పోనీ, మీరు కూడా పోనీ మీ ఛానల్ పట్టుకొని మీరు కూడా అసలు మైక్ పట్టుకొని పోన్రి, మీరు చూడండి. అసలు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ గురించి ఒక్క మాట ఆ ప్రాంతంలో ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా చెప్పారు కదా, ఇంట్లో మేము కొంచెం రవా కలుపుతాము, అది వాళ్ళకు రూపాయినర బన్ను పడుతుంది మొత్తం చూసినాం అదంతా. ఆ రవాకి అనేది చెప్తాం మొత్తం కలిపితే ఒక 6 రూపాయల కాస్ట్ అవుతుంది. అది ఒక 3-4 రూపాయలు వాళ్ళకు మిగులుతాయి. దాంట్లో ₹1 నువ్వు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి పోయినా వర్కౌట్ అయ్యే తిరగనే. సో ఇప్పుడు నేను చెప్పేందంటే బొచ్చుడు సమస్యలు ఉన్నాయి. కరెక్ట్. యాక్చువల్గా అసలు సమస్యలు అన్ని వీళ్ళు వదిలిపెట్టేసేసి ఆడికి అందుకనే నేను పోవాలనిపించింది. అసలు ఇది ఒక సమస్యనా, అసలు ఇంతసేపు అసలు దీని గురించి చర్చ చేసుకునేది కాదు. కానీ ఏంటంటే భారతదేశ సమగ్రతను వీళ్ళు ఒక విచ్ఛిన్నం చేసేటువంటి విచ్ఛిన్న శక్తులు లెక్క ఏదైతే ప్రవర్తించిండ్రో, ఇప్పుడు నిజంగా ఎవరన్నా అది నిజంగా తప్పు అనుకుంటే శిక్ష బరాబర్ శిక్ష పడాల్సిందే. కానీ నువ్వు పేరు అడిగి నువ్వు చేసుడు అనేది అది నాకు చాలా దుర్మార్గం అనిపించింది, చాలా దౌర్భాగ్యం. అటువంటి సమాజంలో మనం అతను తిన్న తర్వాత అయినా వాళ్ళు వదిలిపెట్టలే. అదే తిన్నాక కూడా అంటే ఇక వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళు ఒక లోపల ఒక దురుద్దేశంతో ఒక దురాలోచనతోటి వచ్చి ఎట్లైనా చేసి ఇది ఒక సమాజానికి అంటగట్టి, ముస్లిం సమాజానికి అంటగట్టి చేయాలనే ప్లాన్. వాళ్ళు కూడా గదే చేస్తారు, మీరు కూడా గదే చేస్తారు. ఇప్పుడు అట్లంటే నేను అంటున్నాను, ఇప్పుడు నేను చాలా ఇష్యూస్ మీద పోతుంటాను. ఓకే, ఇప్పుడు చెరువులు విషమైనవి, చెర్లలకు డైరెక్ట్ కెమికల్ ఫ్యాక్టరీలలో డైరెక్ట్ నీకు ఫార్మా కంపెనీలో మొత్తం వ్యర్థాలన్నీ మొత్తం అందులో వదులుతున్నారు. నేను చూపిస్తా, మీరు వేస్తా అంటే నేను అది పంపిస్తా మీకు. మొత్తం బ్లడ్ కలర్ అయిపోయినాయి. మేము ఆడ పోయినాము, ఆడ అజిటేషన్ ర్యాలీలు తీసినాము, కొట్లాడినాం, చాలా మంది కొట్లాడు. బాబురావు సార్ అసలు సైంటిస్టులు వాళ్ళు కూడా కొట్లాడుతున్నాం. ఆ రుచిత్ వీళ్ళంతా ఎన్వైరన్మెంటలిస్ట్ వీళ్ళంతా సూర్య ఇటువంటి వాళ్ళందరూ మీటింగ్లు పెడుతున్నాం, పోతున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. కానీ ఏం వాటి మీద పార్థసారథి రెడ్డిది ఇది కూడా చెప్తున్నాను. అతనిదైతే మేమైతే పోయినాము, చెరువులు విషయం చేస్తుంటే అక్కడ బారే నీళ్లు కావచ్చు, మీరు మూసి మొత్తం ఎక్కడ చూసినా హైదరాబాద్ లో మూసి పరివాహిక ప్రాంతాలలో ఎక్కడ చూసినా మొత్తం విషంతో కూడుకొని ఉన్నది. అక్కడ ఉన్నటువంటి తల్లి చనుబాలల్లా విషం వస్తున్నదండి, పిల్లలకి ఇచ్చే చనుబాలల్లో విషం వస్తుంది. నేను చెప్పేది కాదు అది, మీరు ఆ జర్నలిజం చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళకు మీరు గబోదిలిపెట్టి భూమికి
భరతమాత నేల గుండెల మీద నరాలల్లా విషం ఎక్కిస్తున్నారు. ఎటువంటి విషము? బయట వీళ్ళు ట్యాంకర్లు తీసుకొచ్చి ఆ విషం బయట వేస్తుంటే అక్కడిక్కడ కొంతమంది మా బోటోళ్ళు మాట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు డైరెక్ట్ బోర్ పైపులు వేసి భూమిలకు తీసుకుపోతున్నారు, అండర్ గ్రౌండ్ భూమిలకు మొత్తం. ఇలా సిరీస్ ఇటువంటి అన్ని జరుగుతున్నాయి కదా. అటువంటి కొన్ని వందలాది ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. అటువంటి వాటి మీద పోవాలి. ఇలా పాలు యూరియాతోటి పాలు ఎక్కడ మంచి పాలు దొరుకుతున్నాయి మనకి? ఎక్కడ ఇలా పిల్లలకు, చిన్న పిల్లలకు అసలు న్యూట్రిషన్ ఫుడ్ దొరుకుతున్నదా? కొన్ని వందల ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో కావచ్చు, యావత్ భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్యలన్నీ మొత్తం భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి అసలు నిజంగా దాంట్లో తప్పుంటే మాత్రం బరాబర్ చేయాలి. ఇంకోటి వాళ్ళకు జిహాదీలను అంటగట్టే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ జిహాదీ ఉన్నా మీరు మాట్లాడదు, మీరు కూడా సపోర్ట్ చేయరు, మేము కూడా సపోర్ట్ చేయం కదా. ఎందుకు చేస్తాం? భారతదేశానికి వ్యతిరేకం ఉన్నటువంటి ఏ శక్తులైనా వదిలిపెట్టేది లేదు కదా. లేదు, ఇది మనము అది ఎవరైనా పర్వాలేదు, ఏ మతమస్తులైనా భారతదేశానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకోం. అది సమస్యనే లేదు. దేశభక్తి విషయంలో ఎలాంటి రాజీ లేదు, అంతే కదా. పుట్టకూటి కోసం వచ్చిన నేను పుట్ట కొడతా అని చెప్పని అంటే అది నాకు అసలు భరించలేకుంటున్నది. అందుకే ఒక మెసేజ్ తెలంగాణ సమాజంకి వెళ్ళి ఒక మెసేజ్ మా బోటలం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో అడిగిపోయినాం. పోయిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత మేము చేసింది 200% కరెక్ట్. ఇది ఇట్లా ఇంకా 200 మీరు డిస్కషన్లు పెట్టినా కానీ మేము వాళ్ళు చేసే మంచి పనిని సపోర్ట్ చేస్తాం. ఒకవేళ దానిలో చెడు ఉండేది ఉంటే అది ప్రభుత్వాలు చేయాలి, పోలీసు వాళ్ళు చేయాలి. ఇటు చెడు ఉంటే ఇటు చేయాలి, అటు చెడు ఉంటే అటు చేయాలి. అటువంటి ఉంటే కానీ తినే కాడికి వచ్చి పొట్టగొట్టుడు మాత్రం చాలా దుర్మార్గం. ఏం మాట్లాడారు మీరు అక్కడికి వెళ్ళి? వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు మీకు వాళ్ళకి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఫస్ట్ మేము చూసినాం అసలు ఏంటిది వీళ్ళని. అవును. అయితే వీళ్ళు పాపం ఏండ్ల నుంచి అక్కడ కోవా, యాక్చువల్గా రాయలసీమలో చాలా కామన్ అండి కోవా బన్ అనేది. ఇంకా మీరు చెప్పాలంటే గువ్వల చెరువు అని రాయచోటి దగ్గర ఒక గువ్వల చెరువు అని ఒకటి ఉంటుంది ఘాట్ రోడ్లో. అదైతే ఇంకా అసలు ఫేమస్, చాలా ఫేమస్. అంటే దాన్ని అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, చాలామంది పంపిస్తుంటారు స్వీట్లతో పాటు. సో అంత ఫేమస్ గువ్వల చెరువు కోవా అంటే. రాయలసీమలో కోవా బన్ అనేది చాలా నార్మల్, ఒక సాంప్రదాయమైన ఫుడ్ లాగా అది చలామణిలో ఉంది. సో ఇక్కడ కొత్త కావచ్చు కానీ ఈ యూట్యూబర్లు దాని మొహం ఎప్పుడు చూసినట్టు లేరు. కానీ రాయలసీమ ప్రాంతంలో కనీసం ప్రాంతీయ అవగాహన ఉన్న వాళ్ళకైతే అది చాలా సహజంగా అక్కడ అమ్ముకుంటారు, ఆటోల్లో తెచ్చి రోజు అమ్ముకుంటుంటారు. అది శ్రీనివాస్ భాయ్, మీరు రాయలసీమ అంటుర్రు, అసలు హైదరాబాద్ అంటేనే చాయ్ బన్ కల్చర్. ఇప్పటిది కాదు ఇది. నా చిన్ననాటి నుంచి మా వరంగల్ లో కూడా, మా వరంగల్ చాయ్ బన్ అనేది హైదరాబాదీ కల్చర్, అది నిజామీ కల్చర్. అది కరెక్ట్, ఓకే, నిజామీ కల్చర్. సో అక్కడ ఉన్నది కాదు. మీరు ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ లో నువ్వు పాతోళ్ళు ఎవరు చేసినా, ఇప్పుడు ఇవాళ రేపు కొద్దిగా ఇడ్లీలు ఇటువంటి అన్ని వచ్చినాయి కానీ ఇంతకు ముందు ఇట్లా లేకుండా హైదరాబాద్ బిస్కెట్, చాయ్ బన్ మస్కా బన్ కూడా ఉన్నది. ఇప్పటికీ నీలోఫర్ లో ఫేమస్ డిష్, నీలోఫర్ లో చాయ్ బన్ ఇప్పటికీ కూడా. అసలు అది నీలోఫర్ బ్రాండే చాయ్ బన్, మస్కా బన్ నీలోఫర్ది. ఇప్పటికి కూడా అదే ఉంది కదా. ఇంకోటి అక్కడ చూసిన తర్వాత, మేము అక్కడ పోయిన తర్వాత చూసినాక నాకు చాలా చెల్లించింది. అంటే చాలా అసలు పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఎవరో ఆడికి వచ్చినట్టున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళని కలిసినట్టున్నారు, సంఘీభావం చెప్పేటందుకు చెప్పే క్రమంలో వాళ్ళకి ఏమన్నా బ్యాండ్ ఆర్గనైజేషన్స్ తో లింకులు ఉంటే ఉండవచ్చు కాక. ఓకే, అయితే వాళ్ళు వాళ్ళకి ఎవరో తెలియదు, మన మాట్లాడడం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ ఫోటోలు పెడుతున్నట్టు. ఒకవేళ ఈయన పాత్రగా ఉండేది ఉంటే బరాబర్ ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదు కదా. కానీ మేము చూసి అక్కడ తయారీ కట్టెల పొయ్యి మీద చేస్తుంటాం. అవునండి, నేను పట్టుకొచ్చిన, మేము 6 మంది టీం పోతే 6 మంది పట్టుకొచ్చినాం. అసలు ఎంత అద్భుతంగా ఉన్నదంటే అది తిన్నోళ్ళు ఎవరు మర్చిపోరు, అంత మంచిగా ఉన్నది అది. సో ఇప్పుడు వీళ్ళు దాన్ని ఏంటంటే అది ఊంచింది పెడతారు ఇవన్నీ. హలాల్ అంటే అది ఏదైనా ఒక కోడిని కోసినప్పుడు, మేకను కోసినప్పుడు, గొర్రెను కోసినప్పుడు చేస్తారు. కానీ దాన్ని కూడా విచిత్రంగా హలాల్ను కూడా ఆమె ఇంకా ఓనర్, ఆ ఛానల్ ఓనరు తుఫ్ఫని ఉంచుతారు అని ఎక్కడ లేని సిద్ధాంతాలు చెప్తున్నారు. అసలు ఆమెకి ఎవరు చెప్పారు, ఆమె ఎక్కడ హలాల్ చూసిందో తెలియట్లేదు. అసలు ఫస్ట్ ఆ తూ అని ఉంచి ఇస్తున్న ఆమె ఉన్నది చూసిండ్రా, ఆమె మీద ఫస్ట్ అసలు ఇట్లా నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నది. అది చేస్తున్నందుకు అసలు ఆమెను ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఆమెను బుక్కల వారాలి. ఫస్ట్ అది తప్పు ఆమె చేస్తున్నది. ఒకవేళ నిజంగా అట్లా చేస్తున్నది అనుకో, శిక్షించాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఎక్కడెక్కడ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఆడ ఉంచేది ఉంటే ఇది ఆ వీడియో బయట పెట్టేసారు. పెట్టి వాళ్ళని ఎవరు ఉంచుతున్నారో, ఇప్పుడు ఉంచుతున్నారు, కొంతమంది మూత్రం పోస్తారు, కొన్ని వీడియోలు వస్తున్నాయి. అవును, కొంతమంది ఉండొచ్చు, ఒకవేళ నిజంగానే ఉన్నారు, కొంతమంది ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే చేస్తోని శిక్షించాలి కదా. కరెక్ట్. నువ్వు తప్పు చేసినోని కాకుండా ఎవరు పడితే వాళ్ళనే చేస్తే, ఒక సమాజాన్ని మొత్తం మీరు అట్లనే చేస్తే, ఏదో భారతదేశంలో వాళ్ళు బతకొద్దనే రీతిలో చేస్తే అది తప్పు కదా. అట్లయితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా కొంతమంది అదోటితోటి అవాకులు మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడే క్రమంలో మా బోటోల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు బయట, నేనేం చెప్తున్నా అంటే, అసలు అక్బరుద్దీన్ ఓవైసీ 2012 నిర్మల్లో ఇచ్చినటువంటి ఉపన్యాసము అసలు బయటికి తీసిందే మేము.
దాంట్లో నేనే ముఖ్య పాత్ర. నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా నిన్న వాళ్ళు ఏదో మీడియాలో చెప్తే వాళ్ళు నన్ను అడిగినారు. 2012లో ఆయన ఏదైతే హేట్ స్పీచ్ ఏదైతే నిర్మల చేసిండో, ఒక రాత్రి నేను తెలంగాణ మీటింగ్ ఏదో అటెండ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ పెట్టి చూస్తుంటే ఆయన మాట్లాడతాడు, అరే ఈ దేశం మాదిరా మేముంటాము, మీ వాళ్ళందరూ మీరు తలగబడి మీరు గాలికి ఎగిరిపోతారు, మా ఊళ్ళో బుక్కలు కూడా ఇన్ని ఉంటాయి, మేము బొంద పెడతామని. అంటే హిందూ సాంప్రదాయాలలో కాల పెడతారు పోతాయి. అరే మా ఇష్టం పోయి మా పూర్వీకులు మా సంగతి మేము ఇష్టం. అయితే ఆ చెప్పే క్రమంలో ఆ సావును కూడా అపహాస్యం అవహేళన చేసినట్టు మాట్లాడి నాకు నచ్చలే. ఇంకోటి ఏంది, కౌసల్య ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ పోయింది, మైకేలో పోయిందా, ఇంకేడ పోయిందా, ఆమె ఏడాడ తిరిగింది, ఏడగన్నదో అనే లెక్కలో మాట్లాడు, ఒక తప్పుడు అర్థం వచ్చినట్టు మాట్లాడు. అవి బాగా హట్ చేసినాయి. ఇంకోటి ఏ హిందుస్థానీ तुम 100 करोड़ है ना, हम 25 करोड़ है, 15 मिनट के लिए पुलिस अगर हटाओ तो हम दिखा देंगे हमारा किसमें बहादुरी है किसमें हिम्मत है పదాలు వాడుకొని చెప్పిండు. ఇది నేను కొంతమంది నాకు నా చిన్నటి మిత్రులకు వాళ్ళ ఆర్గనైజేషన్స్ లో తిరుగుతారు కదా, ఏంద్ర ఒక ముస్లిం ఫ్రెండ్ అడిగితే అన్నాడు, అరే వాళ్ళ భాషని ఎట్లా వాళ్ళు గట్లే మాట్లాడతారు, నీకు కొత్త కావచ్చు అని అన్నాడు. ఇది ఎక్కడిదిరా నాయన అని చెప్పాను నేను. ఇదేంది చెప్పాడు, అరే నీకు కొత్త నీకు అర్థమైతే లేదు ఏంది, వాళ్ళు జనాలను భయకాయించేదే అటువంటి వాటితోటి. ఇమీడియట్ గా మా రాజగోపాల్ అండ్ లక్ష్మణాచారి ఇద్దరికి, రాజగోపాల్ చిన్నటి ఫ్రెండ్, ఆయన సేవాదల్లో పనిచేసేదని ఆయనకి చెప్తే సంస్కార్ భారతి సేవాదల్, నేను ఇమీడియట్ చెప్తే ఓర్ ప్రజ్ఞా భారతి ఓర్ సేవా భారతి చేస్తే వాళ్ళు తెల్లారి వరకు అవన్నీ చూసి వీడియోలు చూసి వెబ్సైట్ లో పెడితే అది బ్యాన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ద్వారా పోయి ఒక నేషనల్ ఛానల్ టేకప్ చేసింది. దాని తర్వాత అక్బరుద్దీన్ కి ఏమైందో ఉన్నది. 12 అయింది కదా, ఇన్నేళ్ళు అయింది, 12 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీ బీజేపీ గవర్నమెంట్ లో ఉంది కదా, ఆయన మందలిచ్చి వదిలిపెట్టిరండి కోట్లకి వెళ్ళి. ఇది ఎక్కడిది, మా బోటలను పట్టుకొని మాట్లాడతారు, నాకు అర్థం కాదు. గవాల గురించి మాట్లాడండి. వాళ్ళంతా హేట్ స్పీచ్ చేసి ఒక విద్వేషపూరితమైనటువంటి పాత్ర సమాజంలో పోషించినటువంటి వాళ్ళతో బాగానే ఉంటున్నారే. అసదుద్దీన్ కూడా ఇప్పుడు అయోధ్య టెంపుల్ కట్టిన తర్వాత అసదుద్దీన్ ఏమంటాడు, అసదుద్దీన్ వచ్చి అరే ఎప్పటికైనా అది కూలిపోతుందని చెప్పని అంటాడు. ఆయన ఒక ఎంపీగా మాట్లాడితే మీరు గౌరవం ఇచ్చి వేరే దేశాలకు, ఆయన మొన్న ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆయనను గౌరవం ఇచ్చి బయట దేశాలకు పంపించారు కదా, బోర్డులలో పెట్టి బయటకు పంపించారు కదా, మీరేమో సత్కారాలు చేస్తారు, కిందనేమో ఇప్పుడు వీళ్ళేమో రెచ్చగొడుతురు, కింద జనాలను యూత్ అందరినేమో ఇటువంటి వాళ్ళు బోత్ కమ్యూనల్ ఆర్గనైజేషన్స్ కింద యువతను రెచ్చగొడుతురు, వాళ్ళకేం అర్థమైతలేదు. ఇప్పుడు రఘునందన్ రావు ఇక్కడ పెద్ద ఛాంపియన్ కదా, ఇప్పుడు ఆయన ఇక్కడ అందరికి హిందుత్వ అనే దానికి ఛాంపియన్. అరే మేము కూడా హిందువులం భయ్, మాది అదే, కానీ మేము ఎవరిని పడతా ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడి పేదోని పొట్టగొట్టే హిందూయిజం కాదు మాది. అవసరమైతే మా ఇంటికి వస్తే బుక్కడి బువ్వ పెడతాం, ఇది మంచిలు ఇస్తాం, మంచి చేస్తానికి, చెడు చేస్తాడు ఎవడైనా చెడుగానే చూస్తాం. సో ఆయన ఈ వకీల్ సాబు బీజేపీ నుంచి ఉంటాడు, ఆయన వకాలత్ మాత్రం మళ్ళా ఎంఐఎం కు వకాలత్ చేస్తాడు. అసదుద్దీన్ వయసుతో మీరు వేస్తా అంటే నేను చూపిస్తాను, నేను అది నా దగ్గర, అరే నేను చూపిస్తాను మీకు, మీరు వేస్తా అంటే నేను పెడతాను, నేను మీకు చూడండి. ఆయన వాళ్ళు మంచిగానే ఉంటారు కాదండి, ఆయన ఏదో సమ్ కేసెస్ అయినాయి, అయితే ఈయన వకీలు, అది నా ప్రొఫెషన్ అంటాడు ఆయన, అది ఉంది, నేను పంపిస్తాను. నేను వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, జనం మాత్రం కింద తిట్టుకుంటా ఒకరి మీద ఒకరు ఇక మా బోటలో మాట్లాడితే మాకేమో బిరుదులు అర్బన్ నక్సలైట్ ఇటువంటి బిరుదులు మంచి బిరుదులు ఇస్తున్నారు వాళ్ళు. కానీ సరే వాటికి మేము పెద్ద వెనక ముందు అయ్యేది ఏం లేదు. నేనేం చెప్తున్నా అంటే క్లియర్ కట్ గా నేను ఒక ఉదాహరణ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉధమ్ సింగ్ ఐడియా ఉంది కదా, ఉంది, ఉధమ్ సింగ్, షహీద్ ఉధమ్ సింగ్, ఆయనే ఒక అనాథ లెక్క జాలియావాలా బాగ్లో ఆ దమనకాండ జరిగేటప్పుడు ఆయన మంచినీళ్ళు అందించుకుంటూ తిరిగి ఆ కాల్పులు అన్ని చూసిండు. జాలియావాలా బాగ్లో బ్రిటిష్ సైన్యము రక్తం చెందినటువంటి ఆ సంఘటనలు ఆయన గుండెల మొత్తం చలించి ఆయన మొత్తం పెళ్లి చేసుకోకుండా పోయి స్వతంత్ర పోరాటంలో ఇన్వాల్వ్ అయ్యింది. భగత్ సింగ్ వీళ్ళందరితో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్లో దాంట్లో ఉండి వర్క్ చేసుకుంటా వీళ్ళందరి టీం అంతా చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక, అందరు దొరకబట్టి చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక లండన్కు పోయి సొంతంగా పని చేసుకొని ఒక వెపన్ దొరకబట్టి డయర్ను, దానికి జాలియావాలా బాగ్ మ్యాసకర్కు కారణమైనటువంటి ఆడోళ్లను చిన్న పిల్లల కాడికని కాల్చి చంపిన దుర్మార్గుణ్ణి లండన్ వాళ్ళ నేల మీద పోయి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హడలిచ్చే రీతిలో పోయి ఆడ కాల్చిండు, చంపిండు, దొరికిండు అక్కడ. దొరికిన తర్వాత ఆయనను తీసుకుపోయి ఇంట్రాగేషన్ చేస్తే, పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే నీ పేరేందని అడిగితే ఉధమ్ సింగ్ అని చెప్పలే, ఆయన రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పిండు. రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ ఇనాలే, యువతరం ఇనాలే. అంటే ఈ భారతదేశం అంటే ఏంటిదనేది చెప్పిండు, ఒక పదంలో చెప్పిండు ఆయనే. దాన్ని మీరు దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళకన్నా గొప్పోళ్ళా ఇప్పుడు ఈ మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా? అటువంటి వాళ్ళకన్నా గొప్పోళ్ళా? ఈ భారతదేశంలో పోఖ్రాన్ టెస్టులు జరిగితే ముగ్గురు, అటల్ బిహారీ వాజ్పేయి, అబ్దుల్ కలాం ఆజాద్, జార్జ్ ఫెర్నాండిస్, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ హిందూ, అబ్దుల్ కలాం ముస్లిం, జార్జ్ ఫెర్నాండిస్ క్రిస్టియన్, అమర్ అక్బర్ ఆంటోనీ లెక్క ముగ్గురు కల్పించి
రామ్ రహీం రాబర్ట్ లెక్క ముగ్గురు కలిసి చేసినటువంటిది. అది భారతదేశం అంటే, భారతదేశ పరిచయం అది. మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా చూశారు కదా మీరు. అవును కదా, ఆఫీసర్ లేటెస్ట్ కురేషి ఒక ముస్లిం ఆఫీసర్. అరే అసలు తేడానే లేదండి, ఈ తిరంగా జెండా కింద తేడా లేదు. ఎవడైనా గద్దార్నా కొడుకులు ఉంటే ఆ గద్దార్నా కొడుకులను దొరకబట్టి బొక్కల వారేయాలి కదా. కాసిం రజ్వీ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో అట్లా చేయాలి. కానీ వీళ్ళని కాదు కదా. షోయబుల్లా ఖాన్, నేను ఉదాహరణ చెప్తా, తెలంగాణలో పత్రిక వీళ్ళకు మీరు ఎటువంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని చెప్పదలుచుకున్నాను నేను. ఆయనే ఎవరు, కాసిం రజ్వీ. అరే ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా ఎవడన్నా రాస్తే, అంటే నిజాం వ్యతిరేకంగా రాసుడు అంటే ప్రజాపక్షాన్ని నిలబడ్డట్టే కదా. నిజాం ఆగడాలు అరాచకాలకు వ్యతిరేకంగా, అంటే కాసిం రజ్వీ ఎవరు కాంటాక్ట్ ఉన్నాడో పాకిస్తాన్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడు కదా. అతని ఆగడాలకు వ్యతిరేకంగా ఇక్కడ జమ్రూద్ తాకీస్ దగ్గర ఆయన పేపర్లో ఉండి ఆయన పేపర్లో రాస్తే చేతులు నరుకుతామని చెప్పానంటే అయినా కానీ వెనుకకు పోలేదు. షోయబుల్లా ఖాన్ కాల్చిండ్రు, చేతులు నరికిండ్రు. అవును, వాళ్ళ ఇంకొక సోదరుని పట్టుకొని ఒక చెయ్యి నరికి ఒక ఏళ్ళు నరికిండ్రు. గవి చూడండి అబ్బా, గవి చూడండి, త్యాగాలు గవి చూడండి. మీరు చూసి పేరు అడగంగానే ఆ పేరులో ముస్లిం పేరు ఉన్నదనగానే మేము దాడి చేస్తామంటే ఎట్లా? అది కరెక్ట్. మతమేముంటది? అరే ఆకలికి మతం లేదు. అసలు ఎవరండి ఇవన్నీ సృష్టించింది? కానీ అవన్నీ నేను ఆ చర్చలకు నేను డీప్ గా పోదలుచుకోలే. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమున్నదని చెప్పదలుచుకోలేదు. ఎట్లయితే నారాయణ్ పవార్ గారు, గూడూరి నారాయణ స్వామి గారు, జగదీష్ ఆర్య అసొంటోళ్ళు, గండే ఆర్య అసొంటోళ్ళు నిజాం మీద కింగ్ కోటిలో బాంబ్ వేసిండ్రు. సేమ్ అట్లనే ఈక్వల్గా మౌల్వీ అలావుద్దీన్ కావచ్చు, తురెబాస్ ఖాన్ 500 మందితోటి 1957లో కింగ్ కోటి రెసిడెన్సీ మీద, బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిరు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా తురెబాస్ ఖాన్ ఉరిదీసిండ్రు. ఇప్పటికి ఆయనది ఉంటుంది, అక్కడ కోటిలో ఉంటుంది. మౌల్వీ అలావుద్దీన్ అండమాన్ నికోబార్ తీసుకుపోతే పాప 30 సంవత్సరాలు అక్కడనే ఉండి ఓపెన్ జైలు, తర్వాత క్లోజ్ జైల్లో ఆయన అక్కడనే చచ్చిపోయాడు. ఈ త్యాగాలను ఎట్లా మర్చిపోతామండి? ఇదే కదా భారతదేశం అంటేనే అది కదా. సో బరాబర్ టెర్రరిస్టులతో లింకులు ఉన్నటువంటి వాళ్ళు, టెర్రరిస్ట్ సంస్థలు కావచ్చు, వాడు ఎంత పెద్దోడైనా కానీ బొక్కల వరేయాల్సిందే. నేను ఇంత అయోధ్య మీద నేను చేస్తున్నా అనేటువంటి మీద ఇలా అసలు మీకు చెప్తా. ఇంకోటి ఇక్కడ చాలా మంది ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు అఖిలేష్ మీద, అంటే ఎవరెవరైతే అపోజిషన్ ఉన్నారో డిఎంకే వాళ్ళ మీద, అందరి మీద ఈడీలు అన్ని ఉన్నాయి కదా. ఒక్క వీళ్ళ ఈ కుటుంబం మీద ఎందుకు ఉండదు? ఎంఐఎం వాళ్ళ మీద ఎందుకు ఉండదు? మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. అరే ఆయన మీద ఈగ వాళ్ళని ఇస్తలేరు. ఏమో తెలియదు మరి. చెర్ల మీద కాలేజీలు పెట్టుకొని నడుపుతున్నాడు అనేది బహిరంగ జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతలేదు ఏం చెప్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు పోతలేరు? వాళ్ళు డొనేషన్లు తీసుకొని కొన్ని 100,000 కోట్ల రూపాయలకు పడిగెత్తిరు కదా. వాళ్ళని ఇస్తలేరు. వాళ్ళకేం కాదు, వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. వాళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది. మా బోటలో ప్రజాపక్షాల ఉండి మాట్లాడితే ఇంకా పేదోని పొట్ట ఎందుకు కొడతారు ఆయన అంటే మా మీద పడుతున్నారు. ఇది ఎక్కడ కథ? ఎన్ని ఇష్యూస్ అంటే కోకొల్లలు. నేను చెప్తున్నా కదా, కోకొల్లు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా. ధరణి కన్నా ముందు 90,000 ఎకరాలు ఎండోమెంట్ అంటే దేవాదాయ భూములు ఉండే, గుడులకు సంబంధించిన భూములు ఉండే. ఆఫ్టర్ ధరణి 50,000కే ఆగింది. ఇంకా మిగతా 40,000 ఎకరాలు ఎక్కడ పోయింది? వాటికి ఎవడు మాట్లాడతలేడు. ఒక్క పృథ్వీరాజ మాట్లాడు, ఎవడు మాట్లాడతలేడు. పృథ్వీరాజ, ఇది కూడా చెప్తున్నాను, ఒక్క పృథ్వీరాజ మాట్లాడుతున్నాడు. ఇది కూడా చెప్తున్నాను నేను. మీకు అది కావాలంటే నేను డేటా ఇస్తాను నేను మీకు. ఎవడు మాట్లాడతలేడు. అరే మీరు ఎవరి గురించి ఎవరిని కాపాడుతాను తిరుగుతున్నారు మీరు? ఏ ఎంపీ మాట్లాడుతున్నాడు? ఏ మినిస్టర్లు మాట్లాడుతున్నారు? సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారు కదా. ఏమైంది? నా దేవాదాయ భూమి, నా గుడుల భూమి, నా భగవంతుని భూమి ఎక్కడ పోయిందని చెప్పని ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళకి వాటాలు ఉన్నాయి అలా కాబట్టి మాట్లాడతలేరు. ఎవరు రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేరు? ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతారు? అందరూ అడగదలుచుకున్నా. ఎస్, మీరు ఇప్పటికైనా సోయికి రాండ్రి. అరవింద్ వీళ్ళందరినీ అడగదలుచుకున్నా. మీరు రాండ్రబ్బా, మీరు మాట్లాడండి. ఆ 40,000 ఎకరాలు భగవంతుని భూమి ఎక్కడ పోయింది? అది తీసుకొని రావాలా లేదా? 6 లక్షల అటవీ భూమి పోయింది. 25 లక్షల ఎకరాలు, 25 లక్ష, ఒకటి కాదు 2 కాదు, ఇన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. వాటి మీద మాట్లాడండి. బన్నులో పెట్టినటువంటి దాని మీద దానిలో తప్పుంటే 6 కూడా అవుతాడు. కానీ ఏం లేకున్నా టార్చర్ చేసి తుపాకులు ఏంది, ఈ తుపాకులు పట్టుకొని పోయి, గన్లు మైకులు పట్టుకొని, తుపాకులు పట్టుకొని పోయి వాళ్ళ ముంగట పెట్టుడు. ఇది ఎక్కడిది? సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేది అనేది? ఎన్ని పాపాలు జరుగుతలేవు? నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. మేము పోతున్నాం. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మొన్న కూడా రైతులు గంగాధర్ అని చెప్పిన ఆదిలాబాద్లో కథను చచ్చిపోయాడు, ఇంకో జాదవ్ అంటే ఇంకో చచ్చిపోయాడు. ఇటువంటి వాళ్ళందరూ మొత్తం ఇంకా రెడ్డి రీసెంట్గా చనిపోయారు. ఆల్టర్నేట్ డేస్ రైతులు చచ్చిపోతా ఉన్నారు. మనకు తెలుస్తూనే ఉన్నాయి. వీటిని ఎవరు అడ్రస్ చేస్తలేరు. అటువంటి వాటిని మాట్లాడండి. గవి కావాలి. వాటి గురించి మా బోటలను తిరుగుతున్నాం కదా. ఇలా విషపు కుడు తిని పిల్లలు బడులల్లా ఈ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు 70 మందికి పైన పిల్లలు చనిపోయారు.
ఒక్కొక్క దగ్గర హాస్టల్లో జరిగిన కాడ మళ్ళీ జరుగుతూ కూడా పోతున్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం, ఆ బోటలో పోయి వస్తున్నాం. రాండి యువతరం వచ్చి అటువంటి క్వశ్చన్ చేయండి అబ్బా. ఒకటే ఒక మూసలో ఉండకండి, మీరు ఒకటే దాంట్లో ఉండకండి, ఈ హిందూ ఇవన్నీ వీటిలల్లో ఉండకండి. మనం కూడా అదే బరాబర్ అదే దానిలే ఇలా ఎస్ అందరితో పాటు అందరికి కూడా అక్కడ అయోధ్యలో రామ్ టెంపుల్ కావాలని చెప్పని అందరితో పాటు అనుకున్న వాళ్ళు దాంట్లో మా బొట్టలో ఉన్నా కదా, నేను కూడా ఉన్నా దాంట్లో. కానీ ఇలా అది గులగొడతా అన్నోడేమో ఉట్టిగా తిరుగుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి. అసలు నిన్నగాక మొన్న కూడా అక్బర్ ఎంత ఘోరంగా మాట్లాడిందండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు. ఇది ఎక్కడ నిజామాబాద్లో మొన్న మాట్లాడిండు కదా, రీసెంట్ గా మాట్లాడాడు. వాళ్ళ మీద ఏం మాట్లాడతలేరు, వాళ్ళ మీద ఎవరికి మాట్లాడే ధైర్యం ఉండదు. ఉంటే ఎస్ మీరు అనుకునేది ఉంటే మీరు అది కాపాడదలుచుకుంటే పోవాలి, పోయి ఆడ కూర్చోవాలి. వాళ్ళు అటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అగడాల గురించి మీరు పోయి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేవు ఈ ఆర్గనైజేషన్స్, ఈ సంస్థలు ఇవి ఎందుకు మాట్లాడతలేవు? బీజేపీలు కూడా మాట్లాడాలి కదా వాటి మీద, మాట్లాడాలి. అవి వాటిని కాపాడుకుందాం కదా. ఇలా చెప్తున్నా, భరతమాత చనుబాలల్లో భారతమాత వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి పాలల్లో చిన్న పిల్లలకి ఇచ్చే పాలల్లో విషం వస్తుందా లేదా అనేది మీరు రాండి, ఎవరు వస్తారో రాండి, నేను తీసుకుపోయి చూపిస్తాను. నేను చెప్పిన కదా ఇంతకు ముందే. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి దేశం మీద మొత్తం. ఇలా నేను ఒకటి చెప్తున్నా, ఈ హిందువులే మనోళ్ళే గాంజాయికి అలవాటు పడి తాగుడికి అలవాటు కన్న తల్లులను చంపుతుందండి. చూసినాం కదా, తండ్రిని అయితే జేబులో పైసలు లేకపోతే తల్లిని రూమ్ లో పెట్టేసేసి ఇక్కడ సిటీ అవుట్స్కట్స్ లో ఎంబడివాడి తండ్రిని పొడిచి చంపింది కదా. నేను ఈ విషయం చెప్దామని మంచిర్యాల మాట్లాడితే అయ్యో మా దగ్గర మొన్న కూడా తల్లిని చంపినట్టు. ఇలా ఏ ఊర్లోకి పోయినా కానీ గాంజాయి తాండవం ఆడుతున్నది. పిల్లలు ఒక 5-6 మంది కనబడితే భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఆడోళ్ళు మొగోళ్ళంతా అరే గాంజాయి బ్యాచ్ అన్న కాడికి వచ్చింది. గటువంటి కంట్రోల్ చేయాలి, గటువంటి మాట్లాడాలి. జర్నలిజం అంటే గవి బయటికి తీయండి, ఆ ధైర్యం రావాలి కదా. అవి చేస్తలేరు, ఎవరు వాటి గురించి మాట్లాడతలేరు. కానీ ఆమె ఏమంటుందంటే అక్షరాలు రాని వాళ్ళు, చదువు లేని మూర్ఖులే వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారనే విధంగా ఆమె మాట్లాడుతున్నారు. ఆ ఛానల్ ఓనరు ఆమె అంతకుముందు చాలా వేదికల మీద చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు కూడా మాట్లాడారు. సరే, ఇప్పుడు నేను అక్షరాలు రాని మూర్ఖుల ఎవరో ఏందో అనేదానికి చాలా పెద్ద సరే మేమేం చదువుకున్నాము, మా బోటోలు ఏం చదువుకున్నాము, సమాజంలో ఇప్పుడు వీళ్ళ గురించి ఈ భారతదేశ సమగ్రత గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు మీకు అక్షరాలు రాని వాళ్ళ గురించే కనబడుతుండొచ్చు. మరి మీరు ఇప్పుడు చంద్రబాబు పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, మిత్రపక్షాలే కదా. ఇప్పుడు లోకేష్ దగ్గర పోయినట్టు ఇంత ముందు కనుక్కుంటే మరి ఆయన సపోర్ట్ చేసింది కదా. మరి వాళ్ళని తిట్టురు, పొద్దుగా లేచి వాళ్ళని తిట్టురు. మీరు తిట్టి మీరు బీజేపీలతో నువ్వు 80% ఉండొద్దు. నాగేశ్వరరావు అంటే చాలా మంది ఇప్పుడు మేము పోయి వచ్చిన తర్వాత కూడా అంతకుముందు జనం నుంచి స్పందన ఉండే. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ రాజ్దీప్ సర్దేశాయి కూడా ట్వీట్ చేశాడు. తప్పకుండా నేను మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, భారతదేశం మీద అంటే ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అది సపోర్ట్ చేయాల్సిందే. దాంట్లో తప్పుంటే తప్పు పక్కా ఉంటది కదా. ఇంకోటి ఇప్పుడు ఈయన ఆఫీసర్ కాదు, ఈయన ఎవరు పోయినోళ్ళు ఎవరు, వీళ్ళు ఆ ఛానల్ ఏంటిది, వాళ్ళు పోయినోళ్ళు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిగ్రిటీ ఏంటిది, ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించడం అనేది దానికి పద్ధతి ఉంటది కదా. నువ్వు పోలీసు వాళ్ళు వదిలిపెట్టా, నువ్వు ఎవరన్నా అసలు ఫస్ట్ నీ అడ్రస్ ఏంది, నువ్వెవరు, వాళ్ళ మీద కేసులు పెట్టి ఆలోచన ఏమన్నా బరాబర్ పెట్టాలి. అరే సుమోటో ఇప్పటికే తీసుకోవాలి కదా. ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం. చూద్దాం అది ఎటు టర్న్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించాలి కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు స్పందించి జరిగినట్టు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించాలి కదా. బీఆర్ఎస్ స్టాండ్ ఏందో చెప్పాలి కదా. వీళ్ళ స్టాండ్లు కూడా అన్ని చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి స్టాండ్ కూడా చెప్పాలి కదా. బీజేపీ కూడా మాట్లాడాలి కదా. ఇలా మేము కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం, వాటి అన్నిటి మీద కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ఆన్సర్ చెప్పకపోతే జనం లోపల రిజిస్టర్ అవుతున్నాయి కదా. జనం అయితే స్పందిస్తున్నారు కదా. జనం భారీగా బరాబర్ స్పందించాల్సిందే. సోషల్ మీడియా నిండా ఇదే ఉంది మొత్తం. మానవత్వం ఈ దేశంలో ఎవడు ఎన్ని కుట్రలు పండినా ఏం చేసినా కానీ బతికే ఉంటదని చెప్పేటందుకే ఇది పెద్ద నిదర్శనము. అరే చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు కూడా ఫోన్లు చేస్తారు చాలా మంది. అరే ఇంత మూర్ఖత్వం ఏంది, ఇది ఎక్కడ కథ, మేము ఎప్పుడు చెప్పలేదు ఇట్లా అనలేదు. ఇప్పుడు నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ హెడ్ కూడా పోయి ముస్లింస్ కు పోయి కూడా దండలు వేసినాయి, మనం చూసినాం కదా. చాలా వాటి పెళ్లిళ్ళే చేసుకున్నారండి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. వాళ్ళకే లేని గివిలు ఎవరండి నాకు అర్థమైతే లేదు. వీళ్ళ అడ్రస్ ఏంటి, మరి వీళ్ళు అంతగానో భారతదేశాన్ని ఏం చదివినరో, ఫ్రీకా లేకపోతే ఏంది, ఇది ఎట్లా అనుకోవాలి అసలు? మేము ఒక 2 కోణాలు అనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే సమ్మక్క జాతర తెలంగాణది ఒక అంటే ప్రతి ఒక్క ఇంటి ఇలవేల్పు కనుక దాన్ని డిస్టర్బ్ చేసేందుకు ఏమైనా చేసే ప్రయత్నం ఏమన్నా, నేను వాస్తవంగా చెప్తున్నా అది ఆంధ్ర కోణం కూడా ఆలోచన. ఎందుకంటే ఆమె ఆంధ్ర ఛానల్ కాబట్టి దీన్ని ఏమైనా బద్నాం చేసేయాలని. హైదరాబాద్ కదా, కాదు ఆమె ఇక్కడ కాదట, ఆమె ఇక్కడిది కాదు, కనుక్కున్నాం ఆమె ఇక్కడ ఆమె కాదు. సో అటువంటిది కుట్ర ఏమైనా బద్నాం చేస్తున్నా అని. అందుకే మేము పోయేందంటే మేము ఎక్కడ పోయినా కానీ పేదల పక్షాన ఉంటాం, వాస్తవాలన్నీ వాస్తవంగా చెప్పేటువంటి ప్రయత్నం ఆ ఓటర్లం చేస్తామనే దాని గురించే
పోయినాం. కాకపోతే ఏంటంటే ఇప్పటికే అసలు ఇంత డిలే కూడా కావద్దు, ఇంత కనీసం క్షమాపణ చెప్పట్లే వాళ్ళు సమాజం నుంచి. కేసులు అంటే ఇంకొకటి ఇట్లా రిపీట్ కావద్దు. ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళ జీవితాల మీద కొడుతురు కదా. అవును, నువ్వు కొడితే ఎటువంటి వాళ్ళ మీద కొట్టాలి, ఇప్పుడు నేను చెప్పిన ఇటువంటి వాళ్ళ మీద ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి బయట. నువ్వు దోపిడీ వర్గాలు చాలా ఉన్నాయి కదా. అరే తినే ప్రతి వస్తువు కల్తీ ఉన్నది కదా, ప్రతి వస్తువు కల్తీ ఉన్నది. మరి వాటి మీద మాట్లాడాలి కదా. ఇలా నేను ఒకటి చెప్తున్నా, ఏ మతం KFC లో పురుగులు వచ్చాయి, చికెన్ వాటి మీద ఎవరు చేయడు, వీళ్ళు పోతే పైసలు ఇస్తారు కావచ్చు, అందుకనే ఉండదు. ఇప్పుడు గోకుల్ చాట్ లో బాంబులు వేసారు, గోకుల్ చాట్ లో ముస్లిమ్స్ ఉన్నారు, వాడు అక్కడ చూపించి ఓన్లీ నువ్వు హిందూ ఉన్నావా ముస్లిం ఉన్నావా చేయలే. అవును, గోకుల్ చాట్ అయిందా, సాయిబాబా కూడా అయిందా, సినిమా టాక్స్ లో పెట్టిన అయినాయా, నువ్వు ఎక్కడ చేసినా కానీ, లుంబిని పార్క్ ఇన్సిడెంట్ కావచ్చు, దేశంలో ఎక్కడ చేసినా కానీ వాళ్ళు సపరేట్ చేసి ఏం చేయలేదు. పుల్వాలా చేసారు, దానికి వీళ్ళు ఒకటే ఉన్నారు. అది ఎవరైనా కానీ వాళ్ళకు శత్రువులు భారతీయులు. ఓకే, టెర్రరిస్టులకు మతం ఉండదు, కులం ఉండదు, ఏముండదు. వాడొక ఉన్మాదులు, ఆ ఉన్మాదులు మీరు కాకండి, అంతే కదా, మీరు కాకండి ఉన్మాదులు. అది అక్కడ వేరే దేశాల పాకిస్తాన్ లో పుట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా చేస్తారు, కిరాతకమైన పనులు చేస్తారు. అక్కడ అన్య మతాలు, బంగ్లాదేశ్ హింస పెడుతున్నారు, ఇంత ఘోరం కదా. అది మనం కూడా చేద్దామా? వాళ్ళకు మనకు తేడా ఏముంటది, అదే చెప్తున్నా నేను. నీకు వాళ్ళకి తేడా ఏంటిది? అక్కడ కూడా ఎవరు చేసినా కానీ అక్కడ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మన ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి, మరి ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. ప్రపంచంలో ఏ ఆడబిడ్డలకైనా ఎవరినైనా కానీ ఎక్కడ ఏ దుర్మార్గం చేసినా వాళ్ళ మాన ప్రాణాలను కాపాడలేనటువంటి వ్యవస్థలో ఉంటే దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఏ గవర్నమెంట్ కైనా, లేకపోతే దాన్ని సరిదిద్దుకోమని చెప్పేటువంటి బాధ్యత ఉండాలి కదా ఎవరికైనా కానీ. అది లేకుండా పోయింది. ఏది ఇప్పుడు ఇక్కడికి పోయి మనం పోయి తలవార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు వేరే దేశంకి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బయట దేశంకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఎందుకు ఉంచాలా భయ్, ఉంచొద్దు ఇడా. అటు పాకిస్తానుడైనా ఎవరైనా పర్లేదు, ముస్లిం అయితే ఎవరైతే తీసి ఫస్ట్ ఇక్కడోడు కాదన్నప్పుడు ఈ దేశానికి శత్రువు ఎవడైనా ఐడెంటిఫై ఎవరు చేయాలి, వాళ్ళని ప్రభుత్వం చేయాలి కదా. మరి ప్రభుత్వం పికప్ చేసి తీసుకుపోయాడు వాడేని. అటువంటి వాటి మీద మాట్లాడారు భయ్, వాటి మీద ఇంటర్నల్ సమస్యలు మాట్లాడాలి, ఎక్స్టర్నల్ సమస్యలు మాట్లాడాలి. యూత్ అందరికి నేను చెప్తున్నా, మీరేదో కొట్టుకపోకండి, మీరు ఎట్టికి ఆగం కాకండి. నాకు తెలిసి బీజేపీ కూడా దీన్ని సపోర్ట్ చేయలే. RSS వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు కదా, వీళ్ళెవరో కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు. అవును, లెట్ దెమ్ కమ్ అవుట్ ఫస్ట్. వాళ్ళు బీజేపీ సభ్యులు కూడా కాదు, వాళ్ళు స్వయం ప్రకటిత హిందుత్వవాదులు అనుకుంటున్నారు నాకు తెలిసి. అది ఇది ఎక్కడ అరాచకమో నాకు అర్థమైతే లేదు. ఇది పెద్ద అరాచక శక్తులు, హిందువులే వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నారు కదా. భాష కూడా చాలా ఘోరమైన భాష ఉన్నది. భారతీయత అనేది నెంబర్ 1. ఓకే, దాని తర్వాత మీరు కమ్యూనిటీ ముసుగులో ఉండి నువ్వు ఎవరేం చేసినా కానీ. ఇలా నేను ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ నేను ఇలా మొన్న ఇక్కడ గుడులల్లో కూడా నీకు దళితులను రాణిస్తలేరు. ఇంకా పెళ్లిళ్ళు చేసుకొని పోతే మా జనగాం దగ్గర గుడికి రానియలేదండి. వేరే ఒక జంట ఏదో వస్తే అరే వాడు పోయి మాలమాదిగోళ్ళు అనగానే గుడిని కడుక్కున్నారు. అయ్యప్ప విషయం రాపోలు ఊర్లో ఇక్కడనే ఇబ్రాహీంపట్నం దగ్గర అక్కడ సేమ్ ఇన్సిడెంట్, అయ్యప్పలను లోపల రాని గుడి తాళాలు వేసుకున్నారు. సరే తిరుపతి ఎంకన్న దగ్గర పోతే ఆ భేదాలు లేవు కావచ్చు, కానీ క్షేత్ర స్థాయిలో డిఫరెన్సెస్ ఉన్నాయి. దాన్ని అట్లా చేయాల్సిన అవసరం ఉంది కదా. వాటిని చేయండి ఫస్ట్. వాడెవడో ఒకడు వచ్చి నార్త్ ఇండియన్కి వెళ్ళి ఇక్కడ జైన్ వచ్చి నీచా జాత్కా తేరీ మాకి అని మాట్లాడిండు. ఇక్కడ మరి తిట్లు పడ్డోడెవడు? హిందువే కదా, చిన్న కులం రా. అదే కదా మార్వాడి ఉద్యమానికి అసలు మూలం అక్కడనే జరిగింది. మీరు ఉద్యమించారు దాని మీద చాలా సీరియస్ గా. ఇంకోటి ఒక ఆయన పోయి పక్కకు అరే క్యాయ్ పోయి ఎందుకు కొట్లాడుతున్నారని చెప్పాను. అరే నువ్వేంద్రా ఇంటింటికి తిరిగి పాలు అమ్ముకున్నట్టు నువ్వు కూడా మాట్లాడతావురా. అది చూసే కదా మేము అన్నది. అరే నువ్వు ఎక్కడికెళ్ళో బతకటందుకు వచ్చి ఇక్కడికి వచ్చి జాతుల పేరు మీద మీరు ఎందుకు తిడతారని చెప్పి మాట్లాడడం. అది కూడా హిందువే కదా, వాళ్ళు కూడా హిందువులే కదా. దాన్ని అంటే వీళ్ళందరూ పోయి మొత్తం ఆ సమాజానికి దోపిడీ ఎవరు చేస్తారో వాళ్ళ సైడ్ ఉంటున్నారు. ఇది ఎక్కడ కథ నాకు అర్థమైతలేదు. ఇక్కడ వీడు దోపిడీ చేస్తే కూడా రాలే, పొట్టగుట్టి కోసం వచ్చిండు. ఎవడైనా ఎక్కడైనా ఏదున్నా కానీ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద, సమాజం అందరి మీద ఉండాలి. కొంతమంది మా బొట్టలో ముంగడికి వచ్చి మాట్లాడుతుండొచ్చు, మేము కొంతమంది సైలెంట్ ఉన్న వాయిస్ మా ద్వారా రావచ్చు. కానీ తెలంగాణ సమాజం ఏంటంటే అందరినీ సమానంగా చూసేటువంటి సమాజమే. కానీ ఇక్కడికి వచ్చి మన వనరులను తినుకుంటా మమ్మల్ని అవమానపరిచే విధంగా కనుక చూసేది మాత్రం వాళ్ళు ఎప్పుడైనా మాకు శత్రువులే. అట్లా ఇతనేం శత్రుత్వం చేయలేదు. ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళతో మాట్లాడారు, వలి కుటుంబంతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా వీళ్ళ మీద కేసు పెట్టే ఆలోచన కానీ కక్ష రివెంజ్ కానీ ఏమన్నా అట్లాంటి ఆలోచనలు ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏమన్నారు అసలు దాన్ని వాళ్ళ భవిష్యత్తులో దీనికి వాళ్ళు ఏమి పరిష్కారం? భయపడుతున్నారు సార్, మేము ఏం చేయలేదు కానీ మాకు రేపు బయటికి ఎట్లా పోవాలి, మేము మా పొట్ట మీద కొట్టిరు సార్, మాకు వేరేది ఏం తెలియదు అంటారు. నిజమే కదా, ఘోరం, చాలా ఘోరం, చాలా అన్యాయం. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగి చెప్తున్నా, పహల్గాంలో చంపినప్పుడు
వాళ్ళని షూట్ చేసినప్పుడు ఆ లేడీని మీడియా వాళ్ళు అడుగుతారు, ఆ భర్త చనిపోతే లేడీని అడుగుతారు, మీకు ముస్లిమ్స్ మీద ద్వేషం ఉందా అని చెప్పాను. లేదు, మాకు హెల్ప్ చేసిందే ముస్లిం, సాయం చేసిందే ముస్లిమ్స్ అని చెప్పిండ్రు వాళ్ళు చెప్పిండ్రు కదా, అది చెప్పారు కదా. ఇవాళ ఇతను కూడా అట్లా అడిగినందుకు మాకు హిందువుల మీద ద్వేషం ఉన్నదని ఏమో అట్లాడతలేరు వాళ్ళు. అట్లా లేదు సార్ మేము చెప్పినాం సార్కు సార్ ఎందుకు అట్లా చేసిండో మాకు ఎరకలేదు సార్ వచ్చింది మేము చెప్పినాం సార్, మేము అట్లా రవాగిన కలుపుతాము ఫ్రెష్ సార్ అని చెప్పాను. అది మెత్తగా అదే బ్రెడ్ క్వాలిటీ బ్రెడ్ అంటేనే మెత్తగా ఉంటుంది. గా మాత్రం తెలియని వాళ్ళు వీళ్ళు ఎట్లా నాకు అర్థం కాదు. గట్టిగా అయిందంటే బ్రెడ్ ఖరాబ్ అయినట్టు, 4 రోజులు ఎక్కువ ఉంటే బ్రెడ్ గట్టిగా అవుతుంది. పాపం తీసుకుపోయి తోలా పడేసిరట, అక్కడ పడేసిరు. వాళ్ళు భయపడ్డారు, పాపం భయంలో ఉన్నారు. ఏం తెలుసు పాపం ఏమైతుందో తెలియదు. ఒక ఆధార్ కార్డు అడుగుతున్నారని, ఆధార్ కార్డు ఓకే అడిగితే కరెక్టే, అందరు జేబులో పెట్టుకొని తిరుగుతాయి. ఇప్పుడు నన్ను అడిగితే నేను నా దగ్గర ఆధార్ కార్డు అవసరం ఏముంది, అడిగేది ఉంటే ఎవరు అడగాలి. ఒకవేళ అడిగినావు నీ లేదన్ను అనుకో, పోలీసు వాళ్ళకి చెప్పు. నువ్వు కాదు కదా, నువ్వు కానూను నువ్వు ఎట్లా చేతులు తీసుకుంటావు, హూ ఆర్ యూ, నువ్వు అసలు డౌట్ ఉంది అనుకో, అతను ఇక్కడ కాదు బంగ్లాదేశ్ ఇంకెక్కడ పాకిస్తాన్ అడిగినోడు ఆధార్ కార్డు పెట్టుకున్నాడు ఆ టైంలో చూపించడానికి. అది అడగలే కదా, అతన్ని ఎవరు అడగలే కదా, అతను అడిగితే తెలుస్తుండే. ఇప్పుడు అందరు ఆధార్ కార్డులు చేతిలో పట్టుకుని పోతురా, మరి ఎవరేందో మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న కూడా బయట దేశంలో స్పైలో ఉన్నట్టుగా మొన్న కూడా కొంతమంది ఒక అమ్మాయి అయితే దొరికింది కదా. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోదామా ఇక మరి. అదే కదా, అంతే కదా సమస్య హిందువే కదా, పాకిస్తాన్ లో స్పై చేసినా కూడా హిందువే కదా. అందుకని ఏంటంటే ఈ స్పై చేసిన వాళ్ళు ఎవరైనా ఏంటన్నా దీంట్లో ఇంట్లో పుడితే అన్ని కరెక్టే ఉన్నాయని ఏం లేదు. మన దగ్గర కూడా దుర్మార్గులు ఉన్నారు కాబట్టినే మంచి వాళ్ళని మంచిగా చూద్దాం, దుర్మార్గులు చెడుగా చూద్దాం. ఆ సపరేషన్ లేకుంటే కనుక ఇది నిలిచేది కాదు. ఇంకోటి ఏంటంటే భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇప్పుడు ఇంతమంది బయట దేశంకి వెళ్ళి వచ్చి దండయాత్రలు చేసి కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు పాలించి ఏం చేసినా కానీ ఈ హిందువుల సమగ్రతను ఎవడేం చేయలేకపోయాడు, ఎవరేం చేయలేకపోయాడు కదా. ఇంకా ఆ బ్యూటీ ఉన్నది, మానవ విలువలు ఉన్నాయి కాబట్టి ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా ఎవరేం చేయలేరు. ఇక్కడ పుట్టి ఎవడన్నా పాకిస్తాన్ పాట పాడినోడు కూడా ఏం చేయలేడు, బంగ్లాదేశ్ పాట పాడినోడు కూడా ఎవడేం చేయలేడు. ఈ దేశానికి గొప్పతనం అది. ఈ గంగా జమున తహజీబ్ ఏదైతే తెలంగాణ, హైదరాబాద్ అండ్ తెలంగాణ అయితే ఫేమస్ ఉందో, ఇక్కడ మాత్రం దాన్ని ఎవరు ఏం చేయలేడు. ఈ దేశంలో కూడా ఎవరు ఏం చేయలేరు. కొన్నిసార్లు అటు ఇటు అయితే కావచ్చు అంతనే కానీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కదా భారతదేశం. అంటేనే భారతీయత అంటేనే అదే కదా. చాలా మంది ఇప్పుడు ఫ్రీడమ్ లో కూడా ఇప్పుడు కాసిం రజ్వీ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు పోయినోళ్ళు పోయిరు, అటు పోయినోళ్ళు పోయిరు. ఉన్నోళ్ళు అయితే ఉన్నారు, ఉన్నోళ్ళు నాటకొని డిస్టర్బెన్స్ ఉన్నాయి అనుకో, సర్దిద్దుకోవాలి, శిక్షలు పడాలి, బయటికి పంపించాలి. కానీ నువ్వు ఈ డివిజన్ తీసుకొచ్చి మొత్తం ఒకటే కోవాల దాంట్లోకే నెట్టి పారేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఎక్కడిది, ఇది తప్పు అయితే చాలా. అందుకని ఆడికి పోయిన తర్వాత ఆ వాళ్ళకు సమాజం అయితే గుండెలో పెట్టుకున్నది. అవును, అతను ఆ భయానికి చెమటలు వచ్చి ఏదైతే ఆ తింటుండో 50 మంది అడిగినాను, సార్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్, అంతమంది మొత్తం చుట్టారు కొడతారు కావచ్చు సార్ అనుకున్నాను. సార్ అది మా పిల్లలకు అందరికి తినిపిస్తాం సార్ అది ఇది అని చెప్పి. అసలు నిజంగా చెప్తున్నా, వాళ్ళు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ నేను సర్టిఫై కాదు. తిట్టేటోళ్ళు అనేటోళ్ళు కూడా పోయి తినుర్రా నైనా మీరు ఆడిపోయి తెలుస్తుంది కదా, మీకు పోతే తెలుస్తుంది. మీరు బయట అడల్టర్ ఏది చూసినా అడల్టరే కదా బయట. ఇప్పుడు అంతమంది తిన్నారు మేడారం జాతరలో, ఎవరికి ఏం సమస్య రాలేదు కదా. అదే అడిగినాం మేము కూడా. ఇప్పుడు ఒక్కరని ఎవరైనా కంప్లైంట్ చేసినా అంటే మెడికల్ అండ్ హెల్త్ ఉంటుంది కదా. పోనీ అది తీసుకుపోయి నువ్వేనా ల్యాబ్ కు పంపించినావా? ఇవాళ పెద్ద స్టార్ హోటల్ తింటూనే ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అవుతున్నారు చాలా చోట్ల. ఆ తిన్నోడు ఎవడు కాలే, మరి అది ఎవరు చెప్పలే కదా, అడుగుతుంది కదా, కంప్లైంట్ లేదు కదా. టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసి నిజంగానే ఇగో తిన్నందుకే ఈ బన్ను తిన్నందుకే నీకు ఫుడ్ పాయిజన్ అయింది బైసాప్ అని చెప్పని ఏదైనా డాక్టర్ చెప్పిండా, దాన్ని ల్యాబ్లలో పంపించిన అటువంటిది ఏం లేదు. అంటే ఉట్టిగా బట్ట కాల్సి మీదేస్తున్నారు అంతే. చాలా తప్పది, చాలా 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 చీప్ పబ్లిసిటీ అది, చాలా చీప్ పబ్లిసిటీ. కానీ ఇప్పుడైనా సమాజానికి ఒకటి అర్థం కావాలి. సమాజంలో నీళ్ళకి నీళ్లు పాలకు పాలు ఏంది, ఎవరు విషపు చుక్క ఎవరు దల్లదలుచుకున్నారు, ఎవరు పాల లెక్క ఉన్నారు అనేది కూడా సమాజంలో చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది కానీ దీని మీద చర్చ జరుగుతున్నది. జరిగిన కోణంలో నేను ఆ ఛానల్ వాళ్ళకి చెప్తున్నా, ఇలా యూట్యూబ్లో కూర్చొని ఉట్టిగా ఇట్లా మెసేజ్లు కొట్టే మిత్రులందరూ ఉన్నారు కదా, నాయనా మీరు అందరు కొద్దిగా నేను అన్న అంశాల సైడ్ కూడా కొంత చూడండి. మీరు ఈ కోణంలోకి వెళ్ళి కూడా మీరు ఆలోచన చేయండి. చేసినప్పుడు మీకు వాస్తవాలు ఉంటాయి, వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఎప్పుడైనా సమాజంలో ఉపయోగపడదు. హిందుత్వ పరువు ప్రతిష్టలు నిలుపుకునే చర్యల్లో భాగంగా మీరు అక్కడికి వెళ్ళారు యాజ్ ఏ హిందువుగా. 100% అంతే కదా. నేను యాజ్ అన్ ఇండియన్ హిందూ వ్యతిరేకంగా వెళ్ళలేదు అక్కడికి. ఎందుకు పోతాం, మానవీయ విలువలు ఉన్నాయి కాబట్టి పోతాము. తర్వాత నా తెలంగాణ బద్నాం కావద్దని పోయినాము. ఆడ పోయిన తర్వాత వాస్తవాలు అనుకున్నాము. ఒకవేళ ఆయనకు సంబంధాలు ఉన్నాయనుకో మేము ఎందుకు పోతామండి. ఫస్ట్ లట్టు మాదే వెళ్తుంది, ఫస్ట్ లట్టు మాది కూడా వెళ్తుంది కదా, అంతే కదా, బరాబర్ వెళ్తుంది. అది కాదు కదా, కాదన్నప్పుడు నావోడే సవాలే లేదు. భారతీయుడు కదా, ఈడ పుట్టి ఆ తరాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెరిగారు, ఇక్కడ ఉన్నారు. అరే ఆడ ఒక్క ఆ ప్రాంతం కాదు, చుట్టూ ఎవరు అడిగినా కానీ దోస్తులకు వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేస్తే అరే అన్నది మేము కూడా తింటామన్నా అని చెప్తారు. ఇది ఎక్కడ కదా, 100 మంది అండి. ఇది అయిన తర్వాత 100 మంది తిని వీడియోలు పెట్టారు, పిల్లలకు తినిపించి వాళ్ళు తిని
చాలా మంది అది ఒక ఉద్యమంగా మొదలైపోయింది అసలు. ఒక్కొక్కరు ఆడికి వచ్చినాక ఎంత ఆవేశం ఉందంటే నేను మీకు మైక్ ముంగట చెప్పలేను. వాళ్ళ అంటే ఆడ చుట్టుపక్కల వాడకట్టోళ్ళు అందరి ఎంత ఆవేశంగా మాట్లాడారంటే హిందువులు చాలా మంది మాట్లాడిన వాళ్ళంతా అరే వాడు ఇక్కడ దొరకాలి కానీ సంగతి చెప్తాం వాడిని, వాడు రాడు ఉన్నది కదా వానితో వాని సంగతి చెప్తాం అన్నట్టుగా మాట్లాడారు. అంటే బాస్ అంటే ఆవేశంతో మా పిల్లలు సార్ మేము తిన్నాము, మా నాయనల కాడికి వెళ్ళి తినుకుంటూ వచ్చారు, మా పిల్లలు కూడా అదే తింటారు, చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళు భయపడుతున్నారు రేపటి నుంచి చేస్తారా చేయరా అని. అలా ఇంకోటి ఏంటంటే ఏళ్ళ నుంచి చేసిన గదే ఇండ్లు గవే చిన్న చిన్నవి గవే ఉన్నాయి, చిన్న రేకుల సీనుబాయి 500-600 రూపాయల కన్నా వాళ్ళకి ఎక్కువ వర్కౌట్ కాదు. కరెక్ట్, చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. అందుకనే మనము పేదోని పొట్ట కొట్టే ఆలోచన ఎప్పుడు చేయదు. ఒకవేళ భారతదేశంలో జరిగితే భారతదేశంలో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అందరు పేదోళ్ళందరూ ఒకటే, మంచి ఉన్న వాళ్ళందరూ ఒకటే ఉంటారు, దుర్మార్గులు ప్రతి సమాజంలో ఉంటారు. ఆ దుర్మార్గుల ఖాతా కొద్దిగానే ఉంటుంది. ఇప్పుడు ఇంత హిందుత్వ జరుగుతున్న టైంలో కూడా నీకు ఒక బన్ను సంబంధించిన అంశంలో అందరు ఎట్లా వచ్చారు, నాట్ ఓన్లీ మనిషి అన్న ప్రతి ఒక్కరు స్పందించాల్సిందే. దానికి కరెక్ట్, మనిషి అన్న ప్రతి ఒక్కరు స్పందించాల్సిందే కదా. మరి అదే కదా చెప్పింది మన భగవంతులు ఏం చెప్పారు, మరి అది ఆచరణలో చూపించాలి. ఆచరణలో జరుగుతున్నది ఆచరణలో చూపిస్తున్నాం కదా. అవును, వలీకి న్యాయం జరిగిందని అనుకుంటున్నారా మీరు ఈ విషయంలో? జరగలేదు. వలీకి న్యాయం కాదు, అసలు తెలంగాణలో ఉన్నటువంటి చాలా పేదోళ్లకు పొట్టకూటి కోసం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క అయిపోయింది. రేపంటే పేరు చెప్తే పేరుతోని డిస్క్రిమినేషన్ జరుగుతుందనే స్థాయికి పోయింది కదా. సో దీని మీద స్ట్రిక్ట్ చట్టాలు రావాలి, ఉన్న చట్టాలు కూడా బాగా అమలు కావాలి. ఇప్పుడు ఏ చట్టం లేదు ఆయన పోయి అడిగేటందుకు. ఎవరు ఆయన అసలు? వాళ్ళని పోయి అట్లా అడిగి కార్నర్ చేసి ఒక వ్యక్తిని కార్నర్ చేసేందుకు ఆయన ఎవరు? ఆ రైట్ ఏమున్నది? సో వలీకి ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు చాలా మందికి జనాలకైతే ఎస్ ఆయన చేసిన దాంట్లో విషయం లేదు, ఆయన ఏం తప్పు చేయలేదని చెప్తున్నారు, ఒక దుష్ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, అది రిజిస్టర్ కావాలి. ఆయన బిజినెస్ ఆయన ఏదైతే చేస్తుండో ఆ కూలి పనికి వచ్చేటువంటి పైసలకు తగ్గట్టుగా ఆయన మళ్ళీ అదే పనిలో పడి సాఫీగా చేసుకోగలిగినాడు, ఆయనకి న్యాయం జరుగుతుంది. అది జరగాల్సిందే, అది జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా స్పందన రావాల్సిన అవసరం ఉన్నది. అది జరగాలి. అది వచ్చినాడు బరాబర్ వస్తుంది. కానీ సమాజం మాత్రం ప్రభుత్వం స్పందనలో ఆలస్యం అయితే మీరు మీ క్రాంతి దళ నుంచి ఏదైనా దాని మీద యాక్షన్ తీసుకుని ఉందా ముందు, లేకపోతే దీన్ని ఎలా? ఇది ఎప్పటికుండే వాయిసే. ఇక ఓకే, ఇది ఎప్పటికుండే వాయిసే. ఎట్లయితే మేము ఇక్కడ తెలంగాణ వ్యాపార వర్తక రక్షణ చట్టం కావాలనేది అయితే కోరుతున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో మా ఊళ్ళకు 80% ఉండాలని అంటున్నామో, ఇటువంటి వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు జరగకుండా ఉండాలని దాంట్లో మాది కూడా ఉంటుంది పాత్రల సమస్యలు. అది ఇక్కడ ఏ ప్రాంతమైనా పర్లేదు, ఆ పేదోళ్ళ మటుకు మాత్రం. కానీ ఇక్కడికి వచ్చి పొట్టగొట్టేటోళ్ళతో మాత్రం మాకు ఎప్పుడు శత్రుత్వమే ఉంటుంది, అందులో సమస్యనే లేదు. ఓకే, ఇప్పుడు ఆ జర్నలిస్టులకు మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు ఆ మేనేజ్మెంట్కు, జర్నలిస్ట్? ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలున్నాయి తెలంగాణలో. మనుషుల దగ్గర కూడా అన్ని సమస్యలున్నాయి. వాటి మీద పోండి. ఓకే, విద్వేషాలు రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తే సమాజం అంత పిచ్చోళ్ళు కాదు. సమాజం చూస్తున్నారు. ఎవడో కూడా పండ్ల అమ్మే ఆ ఓటి చేస్తారు అంటే ప్రతి దాంట్లో కల్తీ ఉన్నది. వాటన్నిటి మీద పడదాం. కానీ ఒక మతానికి దాన్ని లింకప్ చేసి ఆ మతాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తరాల పుట్టలు కొట్టకూడదు అని చెప్పదలుచుకున్నాను అయితే క్లియర్గా. జర్నలిజం విలువలు కొన్ని పాటించండి దయచేసి. అటువంటి ఏమున్నా కానీ సిస్టమ్ను మీ చేతిలో పెట్టుకోండి. మీరు జడ్జిలు కాదు, మీరు పోలీస్ కాదు. ఓకే, మీరు ఆర్డర్ చేసేందుకు అట్లా కాదు. దానికి ఒక చట్టం ఉన్నది, కానూన్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. దానికి ఒక విచిత్రమైన పదం కూడా ఫుడ్ జిహాదీ అని పెట్టారు. దానికి ఎక్కడ ఫుడ్ జిహాదీ అంటే ఫుడ్ జిహాదీ అంటే ఏంటిది? అది జిహాద్ అనేది చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకు. అవును, అర్బన్ జిహాదీ, రూరల్ జిహాదీ, ఫుడ్ జిహాదీ అంటే మరి మిమ్మల్ని ఏమనాలి, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఇంత అవినీతిలు జరుగుతుంటే ఇప్పుడు దొంగ మాల అమ్ముతున్నారు, దొంగ సారా అమ్ముతున్నారు, దొంగ కళ్ళు అమ్ముతున్నారు, బయట బదాట్లే దొంగ కళ్ళు దాగి చచ్చిపోతున్నారు. నీకు గాంజాయి బ్యాన్, గాంజాయి నడుస్తున్నది. మరి ఇవన్నిటి మీద మీరు మాట్లాడతలేరంటే మరి మీదే జిహాదీ ఆలోచించాలి. అంతే కదా. ఇవాళ మొత్తం విషపూరితమైన ఆహారం తింటున్నారు. మొత్తం ఎక్కడ చూసినా విషమే కదా. ఇప్పుడు మూసి పరివాహిక ప్రాంతాలలో కావచ్చు, ఎక్కడైనా పర్వాలేదు, ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉండి వాళ్ళు ఆ నీళ్లను మల్యం చేస్తున్నారో అక్కడ పాలకూర తింటే విషమేనా, సుక్కకూర తింటే విషమేనా, టమాటాలు తింటే విషమేనా, ఆలుగడ్డలు తింటే విషమేనా, బీరకాయలు బెండకాయలు ఏం తిన్నా విషమే. ఆ లాస్ట్కు అండ్లకెళ్ళి పండినటువంటి వరిలో వచ్చినటువంటి అన్నం తింటే కూడా విషమే కదా. మరి వాటన్నిటి మీద మీరు మాట్లాడతలేనప్పుడు మీదే జహాదీ. మేము మాట్లాడుతున్నాం, మేము చెప్పి మాట్లాడుతున్నాం, మేము వాటి మీద స్పందన చేసి మాట్లాడుతున్నాం, క్షేత్రస్థాయి పోయి కొట్లాడుకుంటూ మాట్లాడుతున్నాం కదా. మరి ఇప్పుడు మీదేం జిహాదీ? మాకు అర్బన్ నక్సలైట్లు మాకు అన్ని పెట్టండి. మరి మీరే నక్సలైట్లు? మీరు ఎవరికి కొమ్ముగా వస్తున్నారు? మీరు ఎవరికి బాంచంగిరి చేస్తున్నారు? ఎవరి మోచేతను నీళ్ళుగా తాగుతున్నారు?
ఆలోచించి చేస్తున్నారా లేకపోతే అనాలోచితంగా చేస్తున్నారా? అనాలోచితంగా చేస్తే ఆలోచన చేయండి. మేము చదువుకున్నామో చదువుకోలేదు తర్వాత సంగతి. అనాలోచితంగా చేసినట్టు అనిపించింది. అనాలోచితంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయట మాట్లాడే వాళ్ళకి తెలియదు కదా. మరి తినే తిండిలో ఏమున్నదో కూడా తెలియదు వాళ్ళకి ప్రాక్టికల్గా వచ్చి చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటివి చేస్తే అది చాలా తప్పు. అంటే జరిగిన తర్వాత సమర్థించుకుంటాందుకు మళ్ళీ ఇంకా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది ఆ రైట్ లైన్లో పోదు. ఏముంటుంది ఎక్కువ మీ భూతు పురాణాలు నడుస్తాయి. కానీ సమాజంలో వాస్తవాలు ఏంటియో అవాస్తవాలు ఏంటియో జనం లోపల తేటతెల్లం అయిపోతున్నాయి కదా. సో అందుకనే మీరు ఆ లైన్లో ఉండి మీరెందుకు బదనామవుతారు? అది కరెక్ట్ కాదు. ఒకవేళ తప్పు చేసేది ఉంటే ఆ తప్పు చేసేది ఉంటేనే 100% మీరు తప్పు చేసిండ్రు కనుక ఆ తప్పునేందో తప్పు తెలుసుకొని రైట్ లైన్లో ఉండి రైట్ లైన్లో సమాజంలో ఉంటే మాత్రం మీకేమైనా విలువలు ఉంటాయి. లేకపోతే మీరు ఒక లాఫింగ్ స్టాక్గా మిగిలిపోతారు. మీది ఒక సపరేట్ సెక్షన్గా సపరేట్ గ్రూప్గా మిగిలిపోతుంది. చాలామంది ఉండే ఇప్పుడు భగత్ సింగ్ను ఉరి తీసినప్పుడు భగత్ సింగ్ను ఉరి ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు అయితే ఇంప్లిమెంట్ చేసినాడు భారతీయుడే కదా. అది గుంజినాడు భారతీయుడు. అదే ఆ ఖాతాలు ఉంటారు మీరు అంతే. అంతే ఇటువంటి వాళ్ళు అందరూ ఆ ఖాతాలు ఉంటారు. భగత్ సింగ్ ఎంబడి ఉన్న వాళ్ళు ఉండరు కదా. అంతే. సో అందుకనే ఇది సింపుల్ చెప్పదలుచుకున్నా. ఇట్లా చేసి విద్వేషాలు రెచ్చగొట్టకండి. ఈ భారతదేశంలో మీరు ఓన్లీ హిందువులే ఉంటారు, మిగతా అందరూ మీడికి బయటకు వెళ్ళగొడతామంటే కాన్పూర్ ముచ్చటది. ఇప్పుడు హిందువులు అన్నట్టుగా నువ్వు చూసినప్పుడు కదా, నువ్వు అది కూడా చూస్తలేరు కదా. మరి అందరికీ సమానత్వం లేదు కదా ఇక్కడ. అన్టచబిలిటీ ఉంది. బతుకమ్మలు కూడా ఇవాళ రేపు ఊళ్ళో ఆడనిస్తలేరు కదా. ఆ సమానత్వం వచ్చిందా? సమానత్వం వచ్చేటువంటి సమాజం గురించి ప్రయత్నం చేద్దాం. అట్లా అందరూ చేసిన నాడు ఏముండదు అక్కడ. కానీ నిజంగానే ఇవాళ బయట దేశాల్లో ఎవడైనా కానీ భారతదేశంలో అన్రెస్ట్ ఉండేటందుకు ఇక్కడ ఏం చేయాలి? మతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఆ ప్రయత్నం మనం జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కదా. ఆ తప్పు కదా. నిజంగా బాగా కావురం ఎక్కి ఎవడన్నా బాగా బలిసి తిన్నది అరగక అటువంటి పనులు చేసినానుకో బరాబర్ బొక్కలు పడాల్సిందే. అవసరమైతే కానూన్ ప్రకారంగా ఏ చర్యలు ఉరి తీస్తారా ఏం చేస్తారో చేయాల్సిందే. ఇలా కొంతమంది డాక్టర్లు కథలు పెట్టి బాంబులు తయారు చేసుకుంటే చేసే వాళ్ళు ఉన్నారు కదా, దొరికిరు కదా, దొరకబట్టాలి. ఆ కొడుకులు మళ్ళీ బయటికి రాకుండా చేయాలి. ఇక మళ్ళీ బయటికి రాకుండా చేయాలి. అట్లా చేయాలి. కానీ ఇప్పుడు మాట్లాడడం బయట మంచిగా తిరుగుతాడు, మా బొట్టలేమో ఇదంతా నక్సలైట్ అని ఇవన్నీ మాట్లాడు. ఈ ఫుడ్ జిహాదీ అనడు. ఫుడ్ జిహాదీ ఏంటిదో కూడా ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్ ఏంటిది చేయండి. మీరు కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి. చేసి ఈ హోటల్లో పలానా హోటల్లో ఏంది గొర్రె అని చెప్పో లేక మేక అని చెప్పో కుక్కలు అమ్ముతున్నారో తోడేళ్ళు అమ్ముతున్నారో అని చెప్పని మీరు తీయండి. బయటికి తీసినాడు ప్రజలకు కూడా చెప్తుంది. అప్పుడు మనందరం కలిసి దాని మీద రివోల్ట్ అవుతాం, దాని మీద చేయాలి. ఇవ్వడం నిజంగా ఊంచింది పెడుతున్నా ఎక్కడ పెడుతుండేంది పెట్టండి. మొత్తం సీసీ కెమెరాలు పెట్టండి. మొత్తం ఎక్కడెక్కడ హోటళ్ళల్లో ఎక్కడెక్కడ తయారు చేస్తారో అటువంటి నెట్వర్క్ పెట్టాలి కదా. పెట్టి చేయాలి. దాని నెట్వర్క్ ఉంది కదా నీకు అంతగానము. అటువంటివి చేసి నిజంగా ఇవ్వడం చేసేది ఉంటే ఇటు చేయవచ్చు అటు చేయవచ్చు కదా. ఇలా మొత్తం మన దగ్గర వీళ్ళు పానీపూరి చేస్తున్నారు. ఆ పానీపూరి ఎట్లా చేస్తారండి? పానీపూరి వాడు మొత్తం అంగిలిప్పి చెమటలు గారంగా పిండి బీసుకుతా అంటాడు. ఇటు టప్పరప్ప వేసి అలా పెడుతుంటారు. కాళ్ళతో పిండి దేంతో దొక్కుతున్నారు? కాళ్ళతో దొక్కుతున్నారు. కళ్ళు ఎట్లా తయారు చేస్తారు? కాళ్ళతో దునికి కాళ్ళతో పెడతారు. మరి ఇవన్నిటిని చూసి చేయాలి కదా. ఆ పిండి అన్ని చక్కదనంగా చేస్తున్నారు వీళ్ళంతా. మరి వాటి మీద చెయ్యి, అన్నిటి మీద చెయ్యి. తప్పు ఉంటే ఎవడు చేసినా కానీ తప్పే. కానీ తప్పు చేయని తీసుకొచ్చి తప్పు అని చెప్పి దానికి మతాన్ని అంటగట్టి పేరుతోనే వాడిని మొత్తం గుణగణాలు చెప్పేటువంటి సంస్కారహీనులుగా ఉండొద్దని చెప్పదలుచుకున్నాం. అంతనే క్లియర్గా. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.